మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, బాగున్నారా? మనం అందరం బాగున్నాం. అనేకులు బాగలేదు కదా. అనేకులు దుఃఖంలో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, మరి చాలా గలిబిలితో ఉన్నారు కదా. ప్రియమైన దేవుని వాళ్ళరా, లోకము చాలా గలిబిలితో ఉన్నది, గజిబిజితో ఉన్నది. ఎవరి పనులు, ఎవరి ఒత్తిడులు, ఎవరి యొక్క స్థితి గతులు వారు నడిపించుకోలేని గలిబిలి స్థితిలో ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే కదా. దేవుడు చాలా మంచివారై ఉన్నారండి. దేవుడు మనకి ఇస్తున్న ప్రతి దినము ఆయన దృష్టిలో ఎంతో క్షేమమును కలుగు చేయాలని ఇస్తూ ఉన్నారు. మానవుడే దానిని గుర్తెరగక చాలా రకాలైన గజిబిజి గందరగోళంతో నడిపించుకునేవారుగా మానవుడే దానిని తయారు చేసుకొని ఉన్నాడు. ప్రభు అన్నారు, మరి మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ప్రవక్త యెషయా ఈ గ్రంథాన్ని రచిస్తూ అనేక విషయాలు ప్రపంచానికి తెలియపరుస్తూ, నెమ్మది లేని లోకంలో, శాంతి లేని లోకంలో అశాంతిని మరి ఆస్వాదిస్తూ అశాంతిలో బ్రతుకుతున్న సర్వమానవాళికి ఆయన ఇచ్చిన ప్రవచన వాక్కులు ఎన్నో అయి ఉన్నాయి. కనుక ఎవని మనసుని మీద ఆనుకొనునో, ఎవని మనసుని మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఎవని మనస్సు, ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని మీద ఆనుకొనంత వరకు, దేవుని మీద ఆధారపడనంత వరకు, దేవుని వైపు తిరగనంత వరకు క్షేమము లేకపోతే నెమ్మది ఆశించినంతగా లేదనే చెప్పాలి. అనేకులు వారి యొక్క అనుభవాలలో దైవ సేవకులు పంచుతూ ఉంటారు. వారు కలిగి ఉన్న ఉన్నత స్థితిని విడిచిపెట్టి దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉండగా దేవుని ద్వారా వారు అనుభవిస్తున్న శాంతిని, అనుభవిస్తున్న మనశ్శాంతిని, ఆ సంతృప్తికరమైన జీవితాన్ని వారు పంచుకుంటూ ఉంటున్నారు. నిజమే, ఈ దేవుడు చాలా మంచి దేవుడు అయి ఉన్నాడు. దేవుని మీద ఆనుకున్నావా, నీవు ప్రశాంతంగా ఉండగలవు. మరి ఈ రోజున నీ యొక్క పనుల పరిస్థితి ఏంటో, నీ యొక్క ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటో, నీ యొక్క ప్రయాణాల పరిస్థితి ఏమిటో, నీ యొక్క అప్పులు తెప్పులు ఇంకా ఏ రకంగా ఉన్నాయో, దేవుని మీద కనుక నీవు ఆనుకొనినట్లయితే ప్రశాంతంగా ఉండగలవు అని నా మాట కాదు, దేవుని మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయనతో నడుస్తున్న ఈ దినచర్య ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్న మాటని గ్రహించు ప్రియ సహోదరి సహోదరుడా. ఎన్నాళ్ళు అలా ప్రయాసపడతావు, ఎన్నాళ్ళు అలా నీకు నువ్వు పరిష్కరించుకోవాలనుకుంటావు, ఎన్నాళ్ళు అలా నీకు నువ్వు కొంతమంది ఎవరికి చెప్పుకోలేని వేదన, ఎవరికి చెప్పుకోలేని ఒత్తిడి, ఎవరికి చెప్పుకోలేని బాధతో మగ్గిపోతూ ఉంటారు. దాని ద్వారా ఎంతో సఫర్ అవుతూ ఉంటుంటారు. ఎంతగానో తలనొప్పులు తెచ్చిపెట్టుకొని, ఎంతగానో కొంతమందికి బీపీ రేజ్ అయిపోతూ ఉంటుంటుంది కదా. దేవునితో పంచుకున్న ప్రతి విషయానికి పరిష్కారం ఉన్నదండి. దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ దేవుడు శాంతినిచ్చే దేవుడు. ఈ దేవుడు మనశ్శాంతినిచ్చే దేవుడు. ఈ దేవుడు నేను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు ఆయన మీద ఆనుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నీ భారాన్ని భరించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీ సృష్టికర్త, నిన్ను చేసినది ఆయనే. గుర్తించు ప్రియ దేవుని బిడ్డ, దేవునికి నీవంటే చాలా ఇష్టం. నీవు కనుక ఇష్టపడితే నీ కొరకు చిన్న ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు నీకు సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, దయగల గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ మాటలు మీరు అందరి దగ్గరకు అయితే తీసుకొని వెళ్ళుచున్నారో మీరు అద్భుతాలు చేయండి, మీ గొప్ప కార్యాలు చేయండి. బిడ్డల జీవితాల్లో సమృద్ధిని, దీవెనను, నెమ్మదిని, ప్రశాంతతను అనుగ్రహించండి. మీరు తోడయుండి ఈ దినచర్య అంతటినీ కాపాడి ఆశీర్వాదకరంగా ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు.